హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్. ఈరోజు వీడియోలో వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఏదైనా గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత పొటాటో ముక్కల్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఆయిల్లో 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు 2 స్పూన్స్ కారం పొడి వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్లోనే 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మరో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే పొటాటో ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. వంకాయ ముక్కలు అయితే త్వరగానే ఉడికిపోతాయి ఆయిల్లోనే. తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలిపేసుకొని కొత్తిమీర వేసుకుంటే వంకాయ ఆలుగడ్డ టమాటో కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి.